రోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ద్వారా మనము ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి. మొదటి నుండి చివరి వరకు చూసి నోట్స్ రాసుకొని మంచిగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే నాకు మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్. మీరు సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేశారనుకోండి, నేను ఇంకా అనేకమైనటువంటి మంచి వీడియోస్ మీ కొరకు నేను ముందుకు తీసుకుని వస్తాను. మరి ఈ వీడియోలో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే స్పీచ్ని మనము నేర్చుకుందాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి నేను ఈ విధంగా మీకు చెప్తాను, చూడండి. డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. ఒక స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని మనకు ఎలా తెలియాలి? దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి అనేదానికి సమాధానం, దట్ మీన్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే చేంజింగ్ ఆఫ్ వర్డ్స్ వేరెవర్ అండ్ వెనెవర్ నెససరీ. ఇది సింపుల్ డెఫినేషన్. నేను డెఫినేషన్స్కి అంత ప్రాముఖ్యత ఇవ్వను, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే వాటిని మనకు అంతగా అడగడు. సింపుల్ డెఫినేషన్ చాలు మనకు. వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్? ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్. దెన్ వాట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్? చేంజింగ్ ఆఫ్ ద వర్డ్స్ is called indirect speech. Then what are the other important things of the direct speech? డైరెక్ట్ స్పీచ్ని మరి ఇంకోటి ఏమైనా ఉందా దీని గురించి అని అంటే, ఈ డైరెక్ట్ స్పీచ్లో నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని తెలియటానికి ఇది మనకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇన్వర్టెడ్ కామాస్లో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ద స్టేట్మెంట్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఈస్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్. రెండు విషయాలు గుర్తుపెట్టుకుందాం. మూడోది ఏంటంటే ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేటివ్ మార్క్. ఈ మూడు విషయాలు చాలండి. వాట్ ఇస్ దట్? డైరెక్ట్ స్పీచ్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ అన్నాను. బిగిన్స్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ద స్టేట్మెంట్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఇస్ మార్క్డ్ విత్ క్యాపిటల్ లెటర్స్. ends with full stop, question mark, exclamatory marks. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ థింగ్స్. దెన్ ఇండైరెక్ట్ లైన్కి వెళ్తున్నాం అనుకోండి. ఇక్కడ మనకు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్లోనికి చేంజ్ చేస్తున్నామంటే ఎలా చేంజ్ చేయాలి? వాట్ ఆర్ ద సర్టైన్ రూల్స్ అని అంటే నేను ఈ విధంగా చెప్తాను. 5 ఫింగర్స్ మన చేతికి ఎలా ఉంటాయో 5 రూల్స్ మనము గుర్తుపెట్టుకుంటే చాలు. చూడండి, 5 ఫింగర్స్ని తీసుకుందాం. 5 ఫింగర్స్ని ఇలాగా ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి 5 ఫింగర్స్ అనుకోండి. ఈ 5 ఫింగర్స్ని 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, 5 ఫింగర్స్ 5 రూల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ, డెడ్ ఈజీ. నాకు తెలిసి ఇంతవరకు మీకు వినున్నారో లేదో కానీ ఈ వీడియో చూసారంటే మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. మర్చిపోకుండా ఉండాలంటే ఒక చేతికి 5 వేళ్ళు ఎలా ఉంటాయో
డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయడానికి కూడా 5 రూల్స్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి డైరెక్ట్ స్పీచ్ని ఏమని పిలుస్తాము? డిఎస్ అంటాను, దీన్ని ఐడిఎస్ అని అన్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం, సరే ఇప్పుడు మనం రూల్స్ అన్నాను కదా, ఇక్కడ రూల్స్ అని పెడుతున్నాను చూడండి. వాట్ ఆర్ ద రూల్స్? నెంబర్ 1, దీనికి పక్కనే నేను రాస్తాను. ఇక్కడ 1 ఏంటంటే సెట్ 2. రెండవ రూల్ మనం తీసుకున్నట్లయితే సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం చూడండి. హీ సెడ్ టు మీ ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ నౌ. దీంట్లో ఏమన్నాడు? సెడ్ టు నెంబర్ 1, కామా ఇన్వర్టెడ్ కామాస్ నెంబర్ 2, ప్రొనౌన్ నెంబర్ 3గా గుర్తుపెట్టుకుందాం. యామ్ గోయింగ్ నెంబర్ 4, నౌ నెంబర్ 5 అని గుర్తుపెట్టుకోండి. 5 ఫింగర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఈ స్టేట్మెంట్లో ఇక్కడ 5 చోట్ల నేను గుర్తులు పెట్టాను చూడండి. ఈ 5 చేంజెస్ను చేయాలి. ఇది ఎక్కడొస్తాయంటే దీన్ని మనం ఈ రూల్ కేవలం స్టేట్మెంట్స్కి మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ని మనం చేంజ్ చేస్తున్నాము అన్నప్పుడు ఈ 5 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటి ఈ 5 రూల్స్ అంటే నెంబర్ 1 సెడ్ టు ఒకటి, రెండవది ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామాస్ను చేంజ్ చేయాలంట. నెంబర్ 3 ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఐ అనేది ఉంది కదా, అదేంటంటే ప్రొనౌన్ చేంజ్ చేయాలి. నెంబర్ 4 యామ్ గోయింగ్ అనేది ఏంటంటే ఇక్కడ టెన్స్ను మనము చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 5 నవ్ అనేది వర్డ్ ఉంది కదా, నవ్ అనేది ఏంటంటే యాడ్ వెర్బ్, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అంటే చెప్పనా, సెడ్ టుని స్టేట్మెంట్ కాబట్టి టోల్డ్గా మారుతుంది. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో దట్ అనే పదం వస్తుంది. ప్రొనౌన్ ఐ అనేటువంటి ప్రొనౌన్ హీ ఆర్ షీగా మారిద్ది. టెన్స్ ప్రజెంట్ అనేది పాస్ట్లోనికి తీసుకెళ్ళాలి. ప్రజెంట్ని పాస్ట్లోనికి తీసుకెళ్దాం. నవ్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, దెన్గా మారిద్ది. నవ్ను దెన్గా మార్చాలి. ఆ 5 రూల్స్ను ఉపయోగించి ఈ స్టేట్మెంట్ని మనం చేంజ్ చేద్దామా? ఒకసారి చూడండి పిల్లలు, వినాలి, జాగ్రత్తగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, నోట్స్ మెయింటైన్ చేయాలి, వీడియోను వాచ్ చేయాలి. మధ్యలో మీకు డౌట్స్ వచ్చినాయి అనుకోండి, అవి ఒక పాయింట్స్గా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సరే, మరి దీన్ని మనం ఆన్సర్ చూద్దామా? ఇక్కడ చూడండి యారో మార్కులు ఇస్తున్నాను, ఏమేం చేంజ్ చేస్తామో వాటన్నిటిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, హీ సెడ్ అనేదాన్ని హీ టోల్డ్ మీ దట్, హీ కాబట్టి ఇక్కడ ఐ అనేది హీగా మారుతుంది. హీ. యామ్ గోయింగ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్లోకి మారాలని చెప్పాను కదా. హీ వాస్ గోయింగ్ టు మార్కెట్. నవ్ అనేది దెన్గా మారుతుంది, దెన్గా ఫుల్ స్టాప్. ఒక్కసారి చూద్దామా? మరొక్కసారి చూడండి. సెడ్ టును టోల్డ్గా మార్చాను. సెడ్ టును టోల్డ్గా మార్చాను. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో దట్టు ఉపయోగించాను. ఐ అనేది హీగా మారింది. యామ్ గోయింగ్ అనేది వాస్ గోయింగ్గా మారింది. నవ్ అనే పదాన్ని దెన్గా మార్చాను. మరొక సెంటెన్స్ మీకు చూపిస్తాను. She said to him, I have
టేకెన్ యువర్ బుక్. ఐ హ్యావ్ టేకెన్ యువర్ బుక్. ఇందులో మనము ఏమేం చేంజెస్ వస్తాయని తెలుసుకున్నాము. సెడిటివ్ను మార్చుకోవాలా, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలి, ప్రొనౌన్ను మార్చుకోవాలి, టెన్స్ను మార్చుకోవాలి. ఇక్కడ మనకు యాడ్వర్బ్ అనేది లేదు. యాడ్వర్బ్ లేదు కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నాను. యాడ్వర్బ్ అనేది నో, లేదు అనేది గుర్తుపెట్టు. రైట్. మరి ఈ సెంటెన్స్ను ఒకసారి చేంజ్ చేద్దామా. సి సెడ్ టు అనేది టోల్డ్ హిమ్. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దట్ వస్తుంది. ఐ అనేది హీగా మారింది. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ ఏంటంటే హ్యాడ్. టేకెన్ యువర్ బుక్ అంటే ఈజ్ బుక్. ఆ అమ్మాయి అతని బుక్ తీసుకున్నాను అని చెప్తుంది. ఇది మనము స్టేట్మెంట్స్ను చేసే యాడ్వర్బ్స్ చేంజ్ ఒకటి. తర్వాత టెన్స్, ఏ టెన్స్లోకి తీసుకెళ్ళాలనేది మనం ఈ స్పీచ్లో విన్నాము. మొదటిగా యాడ్వర్బ్స్ని చేంజ్ చేద్దాం. యాడ్వర్బ్స్లో కొన్ని చెప్తాను. ఒకటి, నవ్ అనే పదం వచ్చిందనుకోండి, ఇది దెన్గా మారిద్ది. టుడే అనే పదం వచ్చిందనుకోండి, టుడే అంటే ద డే మారిద్ది. ఎస్టర్డే ద ప్రీవియస్ డే. టుమారో ద నెక్స్ట్ డే. దిస్ అని వచ్చిందనుకోండి, దట్గా మారిద్ది. ఇట్ అనే పదం వస్తే దట్గా మారిద్ది. ఇవి కొన్ని నేను ఇస్తున్నాను. మిగతావి మీకు కావాలంటే నేను కంపల్సరీగా సెండ్ చేస్తాను. సరే, మరి టెన్సెస్ చూద్దాం. టెన్స్, ఏ టెన్స్ను దేంట్లోకి మారే, క్వశ్చన్స్ని ఎలా చేంజ్ చేయాలి, ఇంపరేటివ్కి మన రూల్స్ ఏంటి, వాటన్నిటిని మరొక వీడియోలో మీకు సెండ్ చేస్తాను. మరి అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోస్ మీకు నేను పంపిస్తుంటాను. షేర్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకుంటూ. మరి ఒక టీచర్గా నేను అడిగేది ఏంటంటే, మీరు నాకు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయటము, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు. నోట్స్ తీసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు మంచి నాలెడ్జ్ వచ్చింది. మీరు ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాన్ని అవలీలుగా చేయగలుగుతారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పకుండా మీరు చేయండి. రైట్. మరి ఇప్పుడు మనం టెన్స్ను ఏముంటాయి, ఏమేమి టెన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా రాయాలో చెప్పి నేను ముగిస్తాను. మరొక సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని సింపుల్ పాస్ట్గా మార్చుకుంటాం. సింపుల్ పాస్ట్గా మారిద్ది. రెండోది ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్గా మారుస్తాం. మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్గా మారిద్ది. ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనింది కదా, దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుస్తాం. ఓకే. తర్వాత ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్, దీనికి పాస్ట్ పర్ఫెక్ట్లను మారుస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్గా మారిద్ది. సిక్స్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి తీసుకెళ్ళాలి. సెవెంత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్కి మరోది లేదు కాబట్టి
పాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. 8th వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి కూడా టెన్స్ లేదు కాబట్టి ఇట్ రిమైన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. కంటిన్యూస్. మరి ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ టెన్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్లో మారేది ఏంటంటే నేను ఒకటి చెప్తా చూడండి. ఫ్యూచర్లో మారేది విల్ ఆర్ షాల్ని తీసుకుంటాం కదా. విల్లును వుడ్గా మారుద్దాం. ఏమ్మా వుడ్గా మారుద్దాం. షాల్ వచ్చేసరికి షుడ్గా మారుద్దాం. ఓకే. కెన్ వచ్చిందనుకోండి, సపోజ్ కెన్ కుడ్గా మారుద్దాం. మే మైట్గా మారిద్ది. ఇది అర్థమవుతుందా? ఈ విధంగా ఫ్యూచర్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, విల్ వుడ్, షాల్ షుడ్, కెన్ కుడ్, మే మైట్గా మారుస్తాం. ఇది మనకున్నటువంటి బేసిక్ రూల్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పి ముగిస్తాను. ఓకేనా? మరి మీరు చూస్తూనే ఉండాలి. అన్నీ ఒకే వీడియోలో అంటే నేను లెంత్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో నేను ఈ వీడియోను 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మరొక వీడియోలో మీకు మిగతావి నేర్పిస్తాను. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో చూడండి ఏమేమి ఉంటాయి అని అంటే, మొదటిగా 1 స్టేట్మెంట్స్ని మార్చుకోవాలి డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి. రెండోది క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనకున్నాయి కదా, క్వశ్చన్స్లో 2 టైప్ ఉంటాయి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, రెండోది WH క్వశ్చన్స్. వీటికి ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. మూడోది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి ఎలా చేంజ్ చేయాలో నేర్పిస్తాను. 4th వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని కూడా డైరెక్ట్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఉంటాయి, ఎలా చేంజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. చూస్తూనే ఉండండి నా వీడియోస్. మరి తప్పకుండా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయటము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్టేట్మెంట్స్ అని అన్నాను కదా. సరే, మరి మొదటి స్టేట్మెంట్ చూస్తే, ఈ సెడ్ ఐ గో టు కాలేజ్ టుడే అనేటువంటి ఈ సెంటెన్స్ను మనము మార్చాలి. ఎక్కడి నుంచి? డిఎస్ నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలి. డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే స్టేట్మెంట్ అన్నాను, మరి ఏం కావాలని చెప్పాను మనకి? మొదటిగా సెడ్ టును చేంజ్ చేసుకోవాలి, టోల్డ్గా మార్చాలి అన్నాను. రెండవది ఇన్వర్టెడ్ కామాస్ని తీసుకున్నాం, దీని ప్లేస్లో దట్ వస్తుంది. మూడవది ఐ అనేది హీ ఆర్ షీగా మారిద్ది అని చెప్పాను. 4th వన్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్లోనికి మారిద్ది అని చెప్పుకున్నాం. 5th వన్ యాడ్వర్బ్. నౌ లాంటి యాడ్వర్బ్ను దెన్గా మార్చుకుంటాము. నౌ అనేటువంటి యాడ్వర్బ్ను దెన్గా మార్చుకుందాం. సరే, మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ని బేస్ చేసుకొని మనము చేంజ్ చేద్దాం. మొదటిగా ఈ 2 సెంటెన్స్ చూద్దాం. చూడండి, అక్కడ స్టేట్మెంట్లో హీ సెడ్ ఐ గో టు కాలేజ్ టుడే. హీ సెడ్ అయినా రాయొచ్చు, లేదా టోల్డ్గానైనా రాసుకోండి. ఈ టోల్డ్, ఇక్కడ టోల్డ్ అనేది ఉందంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉంటే మంచిది. కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను ఇలాగే రాస్తున్నాను. చూడండి, ఈ సెడ్ దట్, ఎవరు? హీ
గో అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి వెంట్గా తీసుకుందాం. హీ వెంట్ టు కాలేజ్ టుడే అనేది దట్ డేగా మారుతుంది. రెండవ సెంటెన్స్ చూసినట్లయితే షీ సెడ్ టు అస్ యు ఆర్ నాట్ రీడింగ్ లెసన్స్. దీన్ని షీ టోల్డ్ అస్ దట్, యు అంటే ఎవరు ఇక్కడ మనము కాబట్టి వి, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది సో ఇది పాస్ట్లోనికి వి వర్ నాట్ రీడింగ్ లెసన్స్. ఇది వే ఆఫ్ రైటింగ్. అంటే ఏమేమి మారుతున్నాయి మనకి ఇక్కడ, ఒకసారి నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి. టోల్డ్ దట్ని మార్చాను, ప్రొనౌన్ చేంజ్ చేశాను, టెన్స్ చేంజ్ చేశాను, అలాగే దట్ డే ఇక్కడ యాడ్ వర్బ్ ఉంటే యాడ్ వర్బ్ని కూడా మార్చుకోవాలి. దట్, హీ, టెన్స్, యాడ్ వర్బ్. సెకండ్ సెంటెన్స్లో అది లేదు కాబట్టి నేను ఫోర్స్ చేంజ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ సెడ్ను సెడ్గానే ఉంచాను కాబట్టి దట్, హీ, టెన్స్, యాడ్ వర్బ్. ఇవి స్టేట్మెంట్కి వచ్చేటువంటి రూల్స్. మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఎలా వస్తాయో చెప్తాను వినండి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మనం చేంజ్ చేయాలన్నప్పుడు డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలి అంటే, డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే ఇక్కడ మొదటిగా నేను రూల్స్ రాస్తున్నాను చూడండి. సెడ్ టును ఆస్క్డ్గా తీసుకోవాలి. రెండవది ఇన్వర్టెడ్ కామాస్ అని చెప్పాను కదా, ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దీనికి ఇఫ్ లేదా వెదర్ అనేదాన్ని మనం తీసుకున్నాం. థర్డ్ రూల్ వచ్చేసి కామన్గా ఇంకా ప్రొనౌన్ అనేది చేంజ్ చేసుకుందాం. ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, టెన్స్ అనేది మార్చాలి, యాడ్ వర్బ్ను కూడా మనం చేంజ్ చేసుకోవాలి. వింటున్నారా? ఒకసారి మళ్ళీ వినండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ను మనం చేంజ్ చేస్తున్నప్పుడు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేవి చేంజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే సెడ్ టును ఆస్క్డ్గా మార్చుకుందాం. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో ఇఫ్ ఆర్ వెదర్ని తీసుకొచ్చుకుందాం. ప్రొనౌన్ చేంజ్ చేయాలి, టెన్స్ను మార్చుకోవాలి, యాడ్ వర్బ్ని కూడా చేంజ్ చేయాలి. ఓకే, 1 or 2 ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిగా ఒక ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ హీ సెడ్ టు హర్ డూ యూ గివ్ మీ యువర్ పెన్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఒక క్వశ్చన్, ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా. ఇందులో చేంజెస్ ఏమేమి వస్తాయని చెప్పుకున్నాము. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం చూడండి. సెడ్ టును చేంజ్ చేసుకోవాలమ్మా, ఇన్వర్టెడ్ కామాస్ని చేంజ్ చేసుకోవాలి, హెల్పింగ్ వెర్బ్ని చేంజ్ చేసుకోవాలి, టెన్స్ ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయాలి. గమనించండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ను ఇటు తీసుకొచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు నేను రాస్తాను చూడండి దీన్ని. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్, యు అంటే ఎవరు ఇక్కడ, హర్ కదా, సో షీ. డూ గివ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్లోకి తీసుకెళ్తున్నాను. షీ గేవ్ మీ అంటే ఎవరు ఇక్కడ, హీ కాబట్టి గేవ్ హిమ్. యువర్ అనేది మళ్ళా అమ్మాయికి సంబంధించింది కాబట్టి హర్ పెన్. ఇవి చేంజెస్. మరొక సెంటెన్స్ చెప్తాను, మీకు అర్థమైంది, వినండి.
బిందు సెట్ చందు. హ్యావ్ యూ సీన్ ద మూవీ అని ఆ అమ్మాయి అడుగుతుంది అనుకోండి. ఒక అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది. సో దీంట్లో మనకున్న చేంజెస్ కూడా ఏంటి, సెడ్ టూను చేంజ్ చేసుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలి, టెన్స్ మారవాలి, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, క్వశ్చన్ మార్కును రిమూవ్ చేయాలి. ఆన్సర్ చూద్దాం. దీనికి కన్వర్షన్లోకి తీసుకెళ్తే ఐడిఎస్లోనికి బిందు ఆస్క్డ్ చందు వెదర్, ఇక్కడ వెదర్ పెడదాం. వెదర్ యు అంటే ఎవరు, ఇక్కడ ఇలా మారుతుందని చెప్పాను కదా. యు అంటే ఎవరిది ఇక్కడ, చందు. హీ, హ్యావ్ అనేది ప్రజెంట్లో ఉంది కాబట్టి దీనికి హ్యాడ్ సీన్ ద మూవీ. ఇది వే ఆఫ్ రైటింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. మరి మనం ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పాను, ఎస్ఆర్ నో క్వశ్చన్ చూసుకున్నాం. మూడవదిగా WH క్వశ్చన్ చూద్దాం. WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్లోని మనం డిఎస్లో నుంచి డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే మరి ఎలా చేంజ్ చేయాలి అనేదానికి నేను ముందు రూల్స్ చెప్తానన్నాను కాబట్టి సెడ్ టూను దీనికి కూడా ఆస్క్డ్గా మార్చుకున్నాం. నెంబర్ 2, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో WH వర్డ్నే ఉంచుదాం. WH వర్డ్ అంటే ఏ వర్డ్ అయితే వచ్చిందో అదే రిపీట్ అయ్యిద్ది. థర్డ్ రూల్, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి. ప్రొనౌన్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకోవాలి. టెన్స్ ఉంటుంది, టెన్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి. యాడ్ వెర్బ్ అనేది ఉంటుంది, యాడ్ వెర్బ్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే క్వశ్చన్ మార్కును మనం ఉపయోగించుకోవాల్సిన పని లేదు, రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి దాని గురించి చెప్పాల్సిన చూడండి, ఇవి మనకు రూల్స్. ఒక క్వశ్చన్ చెప్దాం. ద టీచర్ ఆర్ ద న్యూ టీచర్ సెడ్ హిమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. చూడండి, నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి నేను ముందుగా అడిగేటువంటి క్వశ్చన్ ఇదే. ఎప్పుడైనా నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్తోనే ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే మనం ఎలా చేంజ్ చేసుకోవాలో దీని ద్వారా ఇక్కడి నుంచి మనం ప్రారంభించుకున్నాం. చూడండి, ఈ సెంటెన్స్ని మనం మారుస్తున్నప్పుడు సర్టైన్ రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ రూల్స్ మనం ఇక్కడ అప్లై చేయాలి. ఏమేంటి, సెడ్ టూను మార్చుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలన్నాను, WH వర్డ్ ఉంటుంది, టెన్స్ను మార్చుకోవాలి, ఇక్కడ ప్రొనౌన్ కూడా చేంజ్ అయ్యింది. ఓకే, దాన్ని చూద్దాం. ఆన్సర్ చూద్దామా. రైట్, ద న్యూ టీచర్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈజ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుందమ్మా. యువర్ నేమ్ అనేది ముందుకు తీసుకుందాం. వాట్ ఎవరి నేమ్ ఇది, హిమ్ అన్నాను కదా. వాట్ ఈజ్ నేమ్ వాజ్. చూడండి, ఆస్క్డ్, వాట్ అనేది అలాగే ఉంచాను, ఈజ్ అనేటువంటి ప్రొనౌన్ చేంజ్ చేశాను, టెన్స్ వాజ్ అనేటువంటి టెన్స్ను ఈజ్ అనే టెన్స్ ఫామ్ వెర్బ్ ఫామ్ను వాజ్గా మార్చాను. ఇవి రూల్స్. ఇంకొక సెంటెన్స్ చెప్తాను వినండి. హీ
సెడ్ టు హిమ్. హీ సెడ్ టు హిమ్. వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు గోయింగ్ నౌ. చూడండి ఇక్కడ మనకి ఏమేం చేంజెస్ వస్తాయి అంటే సెడ్ టును మార్చుకోవాలని చెప్పాను, ఇన్వర్టెడ్ కామాస్ను రెండోది, వేర్ అనేది 3, టెన్స్ అనేది 4, నవ్ అనేది 5. ఈ 5 రూల్స్ను మనం చేంజ్ చేసుకోవాలన్నాను కదా. అకార్డింగ్ టు ద రూల్స్ ఈ సెంటెన్స్ని నేను చేంజ్ చేస్తాను. హీ సెడ్ టు ఆస్క్డ్ హిమ్. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో ఏముంది ఇక్కడ WH వర్డ్ ఉంది కాబట్టి అదే రిపీట్ అయిద్దని చెప్పుకున్నాం. వేర్ ఆర్ అనేది ఇటు వెళ్తుంది, ప్రొనౌన్ అనేది ముందుకు వస్తుందని చెప్పాను. ఈ యు అనేది ఎవరిది, ఇది అతనిది కాబట్టి ఏమ్మా హీ వాస్ గోయింగ్, నవ్ అనేది దెన్గా మారిద్ది. ఇవి రూల్స్. సో మీకు ఈ WH క్వశ్చన్స్ కూడా అర్థమైంది అనుకుంటాను. మరొక వీడియోలో నేను నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పంపిస్తాను, వాటిని మీరు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ చేస్తారని నేను 1 or 2 ఎగ్జాంపుల్స్తోనే ముగిస్తున్నాను. మరొక విషయాన్ని చెప్పుకుందాం. స్టేట్మెంట్ చెప్పాను, ఎస్ ఆర్ నో క్వశ్చన్ చెప్పాను, WH క్వశ్చన్ చెప్పాను. 4th వన్గా 4వదిగా మరొక్కటి చెప్పుకుందాం. అదేంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనము డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే మరి నేను రూల్స్ నేర్పిస్తానన్నాను కదా, అవి ఏంటో చూద్దాం. డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే మొదటిగా మనం తీసుకోవాల్సిన రూల్ ఏంటంటే సెడ్ టు. దీన్ని రిక్వెస్టెడ్, కమాండెడ్ ఆర్ ఆర్డర్డ్ ఇలాగ కొన్ని ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు. రెండవదిగా ఏమొస్తుందని చెప్పుకున్నామంటే సెడ్ టును రిక్వెస్ట్గా మార్చాను. ఇన్వర్టెడ్ కామాస్ను తీసుకున్నాం. ఇన్వర్టెడ్ కామాస్ ఏదన్నా ఉన్నాయి కదా, ఆ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో మనకి ఇక్కడ 2 వచ్చింది. మూడవదిగా ప్రొనౌన్ కూడా ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి. నాలుగవది నో చేంజ్ ఆఫ్ టెన్స్. వెరీ ఇంపార్టెంట్. నో చేంజ్ ఆఫ్ టెన్స్కి ఏమాత్రం చేంజ్ లేదు. 5th రూల్ వచ్చేసి యాడ్వర్బ్ కానీ ఉంటే దాన్ని మనం కంపల్సరీగా మార్చుకోవాలి. ఇవి 5 రూల్స్ అని చెప్పాను. వాటిల్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్కు చేంజ్ లేదు, టెన్స్ చేంజ్ లేదని గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో 2 వచ్చిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తాను చూడండి రూల్స్. సెడ్ టును రిక్వెస్టెడ్, కమాండెడ్, ఆర్డర్డ్ అలాగా చేంజ్ చేసుకోవాలి. ఇన్వర్టెడ్ కామాస్ను 2గా మార్చుకోవాలి. ప్రొనౌన్ చేంజ్ ఉంటుంది, టెన్స్ చేంజ్ లేదు, యాడ్వర్బ్ కానీ ఉంటే యాడ్వర్బ్ను చేంజ్ చేసుకోవాలి. సరే, మరి దీనికి మనం 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను దీన్ని. He said to me, close the window అని చెప్పాడు అనుకోండి. ఏం చెప్పాడు? క్లోజ్ ద విండో. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంది అని చెప్పాను. సో మరి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉన్నదాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలా అంటే హీ రిక్వెస్టెడ్ మీ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో 2, క్లోజ్ ద విండో. ఇదండి దీనికి ఇలా వచ్చింది. మరొక సెంటెన్స్ చెప్తాను చూడండి. సపోజ్ she said to us, don't play with snakes. ఏం చెప్తుంది?
డోంట్ ప్లే విత్ స్నేక్స్. పాములతో ఆట ఆడుకోవద్దు అని చెప్తుంది కదా. దీనికి ఆన్సర్ ఎలా వచ్చిందంటే సి రిక్వెస్టెడ్ అస్. డోంట్ అనే పదం ఉంది కదా, చూడండి ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ని తెచ్చుకుందాం. ఫస్ట్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్లో టు తెచ్చుకుందాం. నాట్ టు ప్లే విత్ స్నేక్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ గురించినటువంటి సమాచారం. చివరిది చెప్పి నేను ఈ వీడియోని నేను ముగిస్తాను. మరొక వీడియోలో దీన్ని కంటిన్యూషన్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి చివరి ఏంటిది ఇంకా మిగిలిపోయింది మనకి ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మరొక అంశము ఉందని చెప్పాను కదా. ఏంటి చెప్పండి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. దీంతో 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. దానికంటే ముందు డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు మొదటిగా వచ్చేటువంటి రూల్ ఏంటంటే సెడ్ టు. దీన్ని ఎక్స్క్లైమ్డ్గా అనొచ్చు, వండర్డ్ ఆర్ సర్ప్రైజ్డ్, అమేజ్డ్ ఎక్సెట్రా దానిగా మారింది. నెంబర్ 1. నెంబర్ 2 ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దట్ వచ్చింది. నెంబర్ 3 ప్రొనౌన్ చేంజ్ అవుతుంది, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 4 టెన్స్ను చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 5 లాస్ట్ అండ్ ఫైనల్ యాడ్వర్బ్. ఓకే, ఇవి చేంజెస్ అన్నమాట. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిగా క్విక్గా ముగిస్తాను నేను. ఎగ్జాంపుల్ 1 ఏంటంటే he said to her what a beautiful story the Invictus. ఇక్కడ he said to her what a beautiful poem the Invictus is అని ఒక స్టేట్మెంటు ఆ అమ్మాయికి చెప్తున్నాడు అని అనుకుందాం. సో దీంట్లో మనకున్న చేంజెస్ ఏంది? సెట్ టుని తీసుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ అని చెప్పాను. తర్వాత ఇంకేమొస్తుంది మనకి? ప్రొనౌన్ చేంజ్ ఉంటే ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, టెన్స్ చేంజ్ చేసుకోవాలి, యాడ్వర్బ్ ఉంటే యాడ్వర్బ్ కూడా చేంజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి యాడ్వర్బ్ లేదు, ప్రొనౌన్ లేదు కాబట్టి నేను మిగతాయి చేంజ్ చేస్తాను. చూడండి ఆన్సర్. he exclaimed her that, or surprised, wondered or amazed. You can use any word. He exclaimed her that it was a beautiful poem. అని చెప్పాను కదా. ఇక్కడ ఇట్ ప్లేస్లో మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది, నౌన్ ఇన్విక్టస్, అది పెట్టుకోండి. ఎలాగంటే he exclaimed her that the Invictus poem was a beautiful poem. ఇది రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక్కడ
ఇంకొక సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. రెండోదిగా కుమార్ said to me, how wonderful the story is అనే దాన్ని చూద్దాం. కుమార్ ఏమన్నాడు? వండర్ఫుల్ స్టోరీ గురించి చెప్తున్నాడు. సో దీన్ని మనం కన్వర్షన్ చేసుకునేటప్పుడు ఐడియాస్లో చేస్తున్నాం కాబట్టి సెడ్ టును కుమార్ ఎక్స్క్లైమ్డ్ మీ దట్, దేని గురించి చెప్పాడు? స్టోరీ. ద స్టోరీని ముందు తెచ్చుకుందాం. ద స్టోరీ ఈజ్ అనేది వాజ్గా మారి ద స్టోరీ వాజ్ వండర్ఫుల్. వండర్ఫుల్ ఇదండి. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. అంటే ఈ వీడియోలో మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము? స్టేట్మెంట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎస్ఆర్న క్వశ్చన్స్ ఎలా చేంజ్ చేయాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా మార్చుకోవాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలి, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలో నేను 2 ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పి ఉన్నాను. మరి మరొక వీడియోలో నేను మీకు మోర్ ఎగ్జాంపుల్స్ను ఇస్తాను. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిని ఎలా సాల్వ్ చేసుకుందామో కూడా మీకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.